హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్యాటరీ తయారు చేసిన తర్వాత కస్టమర్కి అందించిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా అనేది తీసుకుంటాం. అలాగే బ్యాటరీ ప్రొవైడ్ చేసిన తర్వాత బ్యాటరీలో కస్టమర్కి వెళ్ళిన తర్వాత మొబైల్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, బండిలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది కూడా ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. మేము బ్యాటరీ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు 100%గా వారంటీ టైం ఉన్నంత వరకు కూడా, అలాగే వారంటీ టైం అయిపోయిన తర్వాత కూడా మేము 100%గా మీకు నమ్మకంగా చెప్తున్నాము. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం ఎప్పుడు కాంటాక్ట్ అయినా సరే. కొంతమంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది బ్యాటరీస్ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత సరిగా ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు సార్, వారంటీ పీరియడ్లో ఉంటుండగా చాలా రోజులు ఇబ్బంది పెడుతున్నారు, 1 month 2 months సైడు, అలాగే ఒక 10 days 15 days అంటున్నారు. మా దగ్గర మాత్రం మీకు అరౌండ్లీ 4 to 5 daysలో బ్యాటరీ రిపేర్ చేసి కూడా ఇచ్చేస్తాం. అంటే మీరు కాంటాక్ట్ అయిన బ్యాటరీ పంపించిన మాకు రిసీవ్డ్ అయిన తర్వాత 4 to 5 daysలో బ్యాటరీ రిపేర్ చేసి మళ్ళీ కస్టమర్కి అయితే అందించేస్తాం. అరౌండ్లీ 3 to 4 daysలో మా దగ్గర అయితే బ్యాటరీ రిపేర్ అయిపోద్ది. ట్రావెలింగ్లో ఒక అరౌండ్లీ 1-2 days అయితే అవుతుంది. కానీ కన్ఫర్మ్గా మీకు అయితే మ్యాక్సిమం 5 daysలో బ్యాటరీ రిపేర్ అయ్యింది. ఒకవేళ ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి మరీ కూడా ఇచ్చేస్తాం. అది కొత్త బ్యాటరీ. పాత బ్యాటరీస్ కూడా మా దగ్గర అయితే సర్వీసింగ్ ఉంటుంది. ఎనీ బ్యాటరీ, ఒక ప్యూర్ ఈవీ బ్యాటరీ తప్ప అదర్ బ్యాటరీస్ ఏ బ్యాటరీ అయినా రిపేర్ సర్వీస్ ఉంటుంది. అక్కడ నుండి టైంని బట్టి అయితే అప్పుడు చెప్తాము. ఇప్పుడు వచ్చేసరికి ఈ బ్యాటరీ యొక్క మైలేజ్ గురించి చూద్దాం. ఇది 60 voltage 41Ah ప్యూర్ ఈవీ సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీ. ఇది ఒకసారి ఛార్జ్ పెడితే 100 నుంచి 120 కిలోమీటర్లు అయితే మైలేజ్ వస్తుంది. ఇది 100 నుంచి 120 కిలోమీటర్ల కస్టమర్ చెప్తాం. పొరపాటున 100 దాటి రావచ్చు, మీకు 105 రావచ్చు, 109 రావచ్చు, 115 రావచ్చు, 115 రావచ్చు. ఓకే, నో ప్రాబ్లం. కానీ 100కు బిలో వచ్చింది అనుకుంటే మా బ్యాటరీలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మేము అన్ని క్వాలిటీగా తయారు చేసి ఇస్తాం. కానీ మళ్ళీ మేము ఇంకొకసారి అయితే మీరు బ్యాటరీ ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటారు, ప్రాబ్లం ఉంటే మళ్ళీ రిటర్న్ పంపిస్తే ఏహెచ్ టెస్టింగ్ కానీ లేదా బండిలో వేసి కానీ 2 విధాలుగా కూడా చెక్ చేస్తాం. ఈ 2 విధాల్లో మాకు సక్సెస్ అనిపించింది అనుకుంటే, మేము రెడీ చేసిన ఏహెచ్ కానీ మేము కావాల్సిన మైలేజ్ 2 వచ్చాయి అనుకుంటే అది మీ బండిలో ప్రాబ్లం ఉండొచ్చు. మీ బండిలో ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని ఐటమ్స్ చేంజ్ చేస్తే మీకు ప్రాబ్లం అయితే రెక్టిఫై అవ్వచ్చు. ఒకవేళ మా బ్యాటరీలోనే ప్రాబ్లం ఉన్నదనుకోండి, దాన్ని రెక్టిఫై చేసేతో మళ్ళీ అందిస్తాం మీకు 4 to 5 daysలోనే. మేము తయారు చేసేటప్పుడు అన్ని విధాలుగా టెస్ట్ చేసే మీకు పంపిస్తాం బ్యాటరీ. ఒకవేళ మధ్యలో మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మేము అన్ని విధాలుగా చెక్ చేసుకొని బ్యాటరీలో ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్నదంటే దాన్ని రెక్టిఫై చూపించి మరీ రెక్టిఫై చేస్తాము. ఒకవేళ రెక్టిఫై చేసేటప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, అసలు ప్రాబ్లమే లేదనుకుంటే మీ బండిలో ఉంటుంది. అది బండిలో ఉండేటప్పుడు కొన్ని ఐటమ్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం 100% బల్లులో మ్యాక్సిమం 90% బల్లుకైతే ఏమి అలాంటి కంప్లైంట్లు అయితే రావు. ఏదో 10% అయితే చెప్పలేం, రావచ్చు. కొన్ని చేంజ్ చేస్తే పార్ట్స్ అవి మళ్ళీ మంచి మైలేజ్లకే వస్తాయి. ఇలాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే, కస్టమర్కి అందించిన తర్వాత బ్యాటరీస్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. మా దగ్గర నుంచి మీకు ఎటువంటి ఫ్రాడ్ అనేది జరగదు అనే దానికోసం మాత్రమే వీడియో అప్లోడ్ చేస్తున్నాం. మాకైతే ఎటువంటి బ్యాటరీ తయారు చేసేటప్పుడు మాకు ఎటువంటి కంపెనీకి అయితే సంబంధం ఉండదు. మాది ఒక కంపెనీ కూడా అయితే కాదు. మేము ఇండివిజువల్గా అయితే బ్యాటరీస్ అయితే తయారు చేస్తున్నాము. మీకు ఏదైనా బ్యాటరీ కావాలనుకుంటే మీ బండి యొక్క వోల్టేజ్ని బట్టి, మీ బండి యొక్క సైజుని బట్టి, మీ బండి యొక్క కొలతలను బట్టి అయితే బ్యాటరీ రెడీ చేస్తాం. ఆ బ్యాటరీ రెడీ అయిన తర్వాత, రెడీ అవ్వకముందు అడ్వాన్స్ అనేది కొంత అమౌంట్ తీసుకుంటాం. రెడీ అయిన తర్వాత ఫుల్ పేమెంట్ అయితే ముందే తీసుకుంటాం. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా అయితే మా దగ్గర అయితే ఉండదు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా, మీకు ఎవరికైనా బ్యాటరీస్ కావాలన్నా, ఎనీ వోల్టేజ్ ఎనీ యాంపియర్ మీ ఇష్టం, మీకు 2-wheeler 3-wheeler 4-wheeler ఎనీ వెహికల్ అయినా పర్వాలేదు. మీకు ఏదైనా బ్యాటరీస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాం, దీన్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ బ్యాటరీ కావాలో దాని యొక్క వోల్టేజ్, ఏహెచ్ ఇంపార్టెంట్, కిలోమీటర్స్ కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్.